అమ్మకి ఇబ్బంది. వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. తెలంగాణ ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో గద్వాల డిపోలో కార్మికులు ఎర్ర బ్యాడ్జీలు ధరించి గేట్ మీటింగ్ నిర్వహించారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని గతంలో ప్రభుత్వం హామీ ఇచ్చిందని, అయితే ముందుగా కార్మిక సంఘాల ఎన్నికలు నిర్వహించి తరువాత విలీనం చేస్తామని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ ఈ కార్యక్రమం చేపట్టారు. ఎన్నికల వద్దు, ప్రభుత్వం విలీనమే ముద్దు అనే నినాదాలతో కార్మికులు ఆందోళన వ్యక్తం చేశారు. జూన్ 2 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆర్టీసీ విలీనంపై ప్రభుత్వ స్పష్టమైన ప్రకటన చేయాలని జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జేఏసీ నాయకులు, కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తర్వాత రెండోది విలీనమే అడిగినారు తప్ప గుర్తింపు సంఘం అని పడమని అడగలేదు. కాబట్టి ఏదేమైనప్పటికీ 2వ తారీఖున ఈ విలీనం డేని ప్రకటించాలని కోరుతా ఉన్నా. ఇప్పుడు జేఏసీ నాయకులు సీనియర్ కామ్రేడ్ బాస్ కార్యాలయంలో ఎర్ర బ్యాడ్జీలతో ఈరోజు నిరసన కార్యక్రమం జరిపినాము. గేట్ మీటింగ్ కూడా జరుపుతున్నాము. కాబట్టి మా అంశాన్ని ప్రభుత్వం గుర్తించి మా సమస్యలు పరిష్కరించాలని కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన ప్రజలకు ధన్యవాదాలు తెలుస్తూ నా యొక్క ప్రసంగాన్ని ముగిస్తున్నాను.